మన నిత్య జీవితంలో సినిమాలల్లా అంతెందుకు ఏమైనా పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు కూడా చెప్తారు ఏందంటే బడి అనేది గుడి లెక్క, గండ్లున్న పంతుళ్ళు దేవుళ్ళ లెక్క, అంటే మస్తు పవిత్రమైందని అర్థం. గసొంటి గుడి లాంటి బడిని సర్కారోళ్ళు ఎట్లా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. కానీ గీడ చూడుర్రి ఎట్లా చూసుకుంటున్నారు. ఆగో చూడనీకే మొత్తం పాతబడ్డ బంగ్లా లెక్కున్నది. బోరింగ్ కూడా ఉన్నది నీళ్ళు తాగనీకే. కానీ గడ్డే ఘోరంగా ఉన్నది, సీదుగా. గడ పాము వచ్చింది తెలియదు, తేలొచ్చింది తెలియదు. ఇక గట్లుంటే పిల్లలు ఏడాడుకోనికి వస్తుంది. ఓరక్క పైన చెత్త అంతా ఊడిపోయిందిగా ఏడికాడికి. ఆగో పాతకాలం షీకులు కూడా కనిపిస్తున్నాయి, మొత్తం తుప్పు పట్టిపోయినాయి. ఆగో పిల్లలు కూడా ఉన్నట్టున్నారుగా స్కూల్లో, మంచిగా చదువుకుంటున్నారు. ఇక బయట నుంచి చూస్తే మొత్తం గొర్రెలపాక లెక్క ఉన్నది. ఆగో స్కూల్కు గేటు కూడా లేనట్టున్నది. పాపం గొర్రెలపాక లెక్క ఆగా తడక కట్టిర్రు. వాయబ్బా గిడైతే చాలా పెద్ద పెచ్చులేసింది. వాన నీళ్లు పడి ఘోరంగా ఊడిపోయినట్టున్నది. ఓసారి నువ్వు పక్కకు జరుగు, మీద పడగాల. అసలు ఈ స్కూల్ ఎవరని చూస్తుంటే పొసుక్కున ఎప్పుడు ఊలేదు కూడా తెలియదు వాన పడితే. ఇక గసోడి స్కూల్లో పంతుళ్ళు పిల్లలు ఉండు ఎంతవరకు కరెక్టు? వాళ్ళకేమన్నా అయితే పుచ్చుకున్న ఊలి. ఓరక్క కిటికీలు కూడా మొత్తం శిలిం పట్టిపోయినాయి కదా, వాటి మీద కూడా అట్లే గడ్డి ఉన్నది. అయితే గిది ఏడంటే అల్లూరు జిల్లా జీకే వీధి మండలం దామనాపల్లి మండల పరిషత్తు. గీడైతే ఒక సర్కారు బడి శిథిలావస్థలుంది. గాడ సారోళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పనికే మస్తు తహతహలాడుతున్నా గాని వర్షాకాలం వచ్చినప్పుడు ఈ స్కూలు ఎప్పుడు కూలి ఏమవుతుందో అని చెప్పేసి మస్తు భయపడుతున్నారంట. అయితే స్కూల్ బాగాలేదు, ఎప్పుడేమవుతుందో తెలియకుండా మస్తు భయంతోనున్నాము. జర మరమ్మతులు చేపిస్తే ఉన్న పిల్లలు 50 మంది ఉన్నారు, గాళ్ళు మంచిగా చదువుకుంటారని చెప్పేసి గాడున్న ప్రధానోపాధ్యాయుడు టి నూకరాజ్ సార్ అయితే చెప్తున్నాడు. ఎన్నూరు రూపారి ఈ దామనపల్లి పాఠశాలలో పిల్లలు 50 మంది పైబడి ఎంతో శ్రద్ధగా చదువుకోవడానికి వస్తున్నారు సార్. మరి ఈ యొక్క పాఠశాల భవనాలు మొత్తం శిథిలావస్థలో ఉండి వర్షాకాలంలో కారిపోతూ ఉన్నాయి. ప్లస్ ఇంకా స్లాబులు మరి పగుళ్ళు వచ్చి పడిపోతూ ఉన్నాయి. ఆ స్కూల్ బిల్డింగ్ లోపల మరి పిల్లలకి పాఠాలు చెప్తూ మరి భయంగా ఉంటున్నాము. మరి ఏ టైంలో పిల్లలకి కానీ టీచర్స్కి కానీ ఏం జరుగుతుందని భయపడుతున్నాం. మరి ఈ విషయమై ప్రభుత్వం వారు అధికారులు మరి తగు జాగ్రత్తలు అంటే తగు నిర్ణయం తీసుకొని ఈ బిల్డింగులు పునర్నిర్మించాలని కోరుచున్నామండి. గది ముచ్చట అటు 50 మంది ఉంటారంట. అసలే గవర్నమెంట్ స్కూల్ అంటే తల్లిదండ్రులు ఎవరు మొగ్గు చూపుతలేరు పిల్లల్ని చేర్పియనికే. ఇక స్కూల్ పరిస్థితి గిట్లుందనుకోరి ఇక ఉన్న పిల్లలు కూడా వచ్చుడు మానేస్తారు. అప్పుడు సర్కార్ బడే ఉండదు. ఇక గందుకే ఈ స్కూల్ని మంచిగా చేపియమని చెప్పేసి మండల విద్యాశాఖ అధికారుల ద్వారా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఉంటే జర కొత్త బిల్డింగ్ మంజూరయ్యేటట్టు చేయాలి. లేకపోతే ఉన్న పిల్లలు కూడా పోతారు, స్కూల్ బంద్ అయిపోతుంది అని చెప్పేసి గాడున్న నూకరాజ్ సార్ అయితే రిక్వెస్టింగ్ చేసిండు. అయినా సర్కారు వాళ్ళు కూడా స్కూల్ గింత పాతగా అయ్యే వరకు పట్టించుకోకుండా ఉంటారా? అసలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, లేకపోతే ఏదన్నా ఓతేయినంగా మరమ్మతులు చేసుకోవాలి. అప్పుడే స్కూలు బాగుంటాయి, పిల్లలు మంచిగా వస్తారు. ఇక గిట్లా ఆదమర్చి ఉన్నారనుకోరి ఇక కార్పొరేట్ స్కూల్ అయితే బీభత్సంగా పెరిగిపోతాయి. అయినా మీరు విద్యకిచ్చే ఈ విలువ గిదేనా సార్లు? స్కూలు గింత పాత అయినంత వరకు కూడా పట్టించుకోరా? విద్య లేని చోట విజ్ఞానం ఉండదంటారు. జర విజ్ఞానం ఉన్నోళ్ళ లెక్క గీ స్కూల్ బిల్డింగ్ ని కొత్త బిల్డింగులకు షిఫ్ట్ చేయరి అని అంటున్నారు గా చుట్టుపక్కల ఉన్న జనాలు.